జై శ్రీ గణేష్ మన వాళ్ళందరికైతే ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ పెద్ద గణేష్ దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఈరోజు డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ అన్నమాట. మొత్తం పెయింటింగ్ వర్క్స్ అయితే షురూ అయిపోయినాయి. ఈ రోజుకైతే మన మండే నుంచి అయితే మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్గా షురూ అయిపోతుంది. ఈ రోజు అయితే మన స్వామివారి దర్శనం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మొత్తం అయితే కవర్ అయితే వేసేసారు. ఇంకో 10 daysలో అయితే మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్గా అయిపోతుంది. దాని తర్వాత ఫినిషింగ్ అయితే ఇస్తారంట. ఫినిషింగ్ అయితే ఇంకో 2 days అయితే ఉంటుంది. దాని తర్వాత మొత్తం గణేశుడు మన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అయితే తయారైపోతాడు. ఇక్కడైతే సైడ్కి అయితే మన పెయింటింగ్ అయితే షురూ చేసిర్రు. ఇక్కడే చూసుకోండి, మన శివు ఉన్నాడు, ఇంకా మన విష్ణు కళ్యాణం వైష్ణవ కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ విగ్రహాలకైతే పెయింటింగ్ సైడ్కి అయితే వేసిర్రు. బ్యాక్గ్రౌండ్ లో అయితే మన గణేశునికి కూడా కొంచెం పాదాల దగ్గర వైట్ పెయింట్ అయితే వేసిర్రు. ఫస్ట్ అయితే లేయర్ అయితే వైట్ పెయింట్ అయితే వస్తుంది. దాని తర్వాత అయితే కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే వేస్తారంట. అది కూడా ఈకో ఫ్రెండ్లీ పెయింటింగ్స్. ఫెస్టివల్ కి 2 days ముందే మన వినాయకుడు అయితే రెడీ అయితే అయిపోతాడంట. మన ఫిఫ్త్ డేట్ వరకు అయితే వినాయకుడు రెడీ అయిపోతాడు. ఇక్కడైతే కళ్యాణం విగ్రహాలు అయితే ఉన్నాయి. దీనికి కూడా పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదైతే కంప్లీట్ గా అయిపోతుంది. ఒక 2 daysలో అయితే కింద 2 విగ్రహాలు ఉన్నాయి కదా, అదైతే కంప్లీట్ అయిపోతుంది. తొందరగానే కంప్లీట్ అయిపోతుంది వర్క్స్. అది మండే నుంచి అయితే జోర్దార్గా అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే షురూ అవుతుందంట. మరికొన్ని 10 daysలో అయితే పెయింటింగ్ వర్క్స్ ఖతం అవుతుంది. దాని తర్వాత మన వినాయకుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ మీద కొత్తల్లో వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఈ రోజు అయితే సాయంత్రం అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఒక లైక్ అయితే కొట్టేసేయండి. జై శ్రీ గణేష్ మన వాళ్ళందరికీ.